రోజు రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి విషయం పైన ఈరోజు వాటిలో జరుగుతున్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒక వర్గం, ఒక సెక్షన్ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరెంటు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకు నేను చెప్తున్నాను అంటే క్లియర్గా ఇక్కడ ఈ గతంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి అభివృద్ధి తాత్కాలికమే. ఎప్పుడైనా కానీ ఒక పాలకుడు దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ప్రజలకు ఉపయోగపడేట్టు పాలన చేస్తే ఆ నాయకుడికి నిజంగా ఒక చిత్తశుద్ధి ఉన్నట్టు, నిజంగా ఆ నాయకుడు విజనరీ లీడర్ అని మనందరం కూడా గుర్తిస్తాం వాస్తవంగా. ఎందుకు అంటే గతంలో 1950 సమయంలో నాగార్జున సాగర్ సంబంధించినటువంటి డ్యామ్ మనం చూస్తూ ఉన్నాం. అది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఈరోజు 2 రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు తెలంగాణకి 2 రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఈరోజు నీళ్ళు ఇస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం చాలా ప్రాజెక్ట్ చూసినాం. ఏది కరెంటుకి సంబంధించినటువంటి థర్మల్ పవర్ కేంద్రాలు భూపాలపల్లిలో ఉన్నటువంటి ఏది కేటీపీపీ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈరోజు అది కన్స్ట్రక్షన్ జరిగింది వాస్తవంగా. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 15 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఏవో చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఉండకుండా ఏ ఒక్క ప్రాజెక్ట్ ఉండదనేది నా అభిప్రాయం వాస్తవంగా. అయితే అలాంటి ప్రాజెక్టుల వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ సరఫరా ఈరోజు అక్కడి నుంచి చాలా స్టేషన్ల నుంచి వస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదంతా కూడా దీర్ఘకాలిక ప్రయోజనం. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం తన 5 ఏళ్ల పరిపాలన కోసం ఏదో కరెంటు ఉత్పత్తియా లేకపోతే ఇంకా నీళ్ల కోసమా తాత్కాలికంగా ఒకవేళ ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఈనాటి ఓఆర్ఆర్ కావచ్చు, ఈనాటి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉండకపోతుండే. ఎప్పుడైనా కానీ ఒక లీడర్ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆనాడు 1990 దశకంలో చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఏదైతే హైటెక్ సిటీ ఉందో ఈరోజు లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉంది. లేదు నేను అంత చేయను, ఓన్లీ లిమిటెడ్గా పెట్టుకుంటా అని అప్పుడు చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇప్పుడు ఇంత లక్షలాది మంది బతుకుతుండేనా? ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా. అయితే 2014 నుంచి 2024 వరకు కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం విషయం కావచ్చు, విద్యుత్తుకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయం కావచ్చు, భద్రాద్రి కావచ్చు, లేదంటే యాదాద్రి కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ప్రాజెక్టులు. అప్పటికప్పుడు కేవలం ప్రయోజనం ఉపయోగపడుతున్నాయా లేదా అనేది మాత్రమే చూసినాం. అయితే మిషన్ భగీరథ ఉంది, మిషన్ భగీరథ కూడా అంతే పరిస్థితి కనబడుతూ ఉంది. మిషన్ కాకతీయ అది కేవలం వాళ్ళ పార్టీ కార్యకర్తల కాంట్రాక్ట్ల కోసమే ఈరోజు ఉపయోగపడ్డది తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడినటువంటి సందర్భాలు చాలా తక్కువ కనబడుతున్నాయి. అయితే రీసెంట్గా విద్యుత్ పైన చాలా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతూ ఉంది. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్కోలు కావచ్చు, లేదంటే ఈరోజు జెన్కోలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాళ్ళను ఈరోజు ఆ డిపార్ట్మెంట్లను బదనాం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా వాళ్ళపైన ఆ డిపార్ట్మెంట్ల పైన జరుగుతున్న దుష్ప్రచారానికి మెయిన్ కారణం కేసీఆర్ గతంలో 2014 నుంచి 2024 వరకు తీసుకున్నటువంటి ఒక దిక్కుమాలినటువంటి నిర్ణయాల వల్లే ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది అనేది మనందరం కూడా గమనించాలి. అయితే నిన్న ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. పాపం రెస్పాన్సిబుల్గా వాళ్ళు ఒక పోస్ట్ పెడితే దాన్ని ఎంత వక్రీకరిస్తూ ఉన్నారంటే ఈ యొక్క పింక్ మీడియా మొత్తం పెయిడ్ బ్యాచ్ తయారైంది. మొత్తం ఈరోజు చిల్లర కోసం ఈరోజు కేటీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యంగా ఎన్పీడీసీఎల్ కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో ఒక వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని అందరం కూడా మనం ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ చూడండి, టీజీఎన్పీడీసీఎల్ వాళ్ళు మొన్న ఒక ఏది ట్వీట్ పెట్టడం జరిగింది. డియర్ సార్ అంటే తెలుగు స్క్రైబర్ ఒకటి పెడితే దానికి సంబంధించిన రిప్లై పెట్టి పాపం వాస్తవంగా ఇలా జవాబుదారీతనం గతంలో 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వరకు ఏనాడు కూడా కేసీఆర్ నుంచి మొదలుపెట్టుకుంటే చిన్న ఎంప్లాయీ వరకు ఎవరి దగ్గర కూడా జవాబుదారీతనం లేదు. ఆడిందే ఆట నియంత పోకడలు ఈరోజు అవినీతి పెట్టరైపోయినట్టు సందర్భంలో ఎక్కడ కూడా జవాబుదారీతనం లేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒకవేళ తెలుగు స్క్రైబర్డ్ ఎవరైనా తెలుగు స్క్రైబ్ ఎవరు అంటే కేటీఆర్ వేస్తున్నట్టు కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి ఒక టీం, అంతే తప్ప వీళ్ళు ఏదో సమాజాన్ని పొడుద్దాం, జర్నలిజం చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అన్నలు కాదు. కేవలం
కేటీఆర్ వేసేటువంటి కుక్క బిస్కెట్కి అలవాటు పడ్డటువంటి కొంతమంది వ్యక్తులు. ఇక్కడ చూడండి, జెడ్పీ మీటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా రామాలయం గ్రౌండ్ దగ్గరలో గల SS 128 100 kVA ట్రాన్స్ఫార్మర్ 11 kV హెచ్జీ ఫ్యూజ్ పైన తొండ పడడం వల్ల సంబంధిత 33/11 kV దరూర్ సబ్స్టేషన్లోని LV బ్రేకర్ ట్రిప్ అయి విద్యుత్ అంతరాయం కలిగింది. వెంటనే TGNPDCL విద్యుత్ సిబ్బంది స్పందించి 1 నిమిషం 37 సెకండ్లలో పై ట్రాన్స్ఫార్మర్ పైన పడిన తొండను తొలగించి లైన్ ఛార్జ్ వేసి విద్యుత్ సరఫరా చేయడం జరిగింది. అంటే ఒక సమస్య వస్తే కేవలం 1 నిమిషం 37 సెకండ్లలో మాత్రమే సాల్వ్ చేసినటువంటి ఘనత ఈరోజు TGNPDCLకు దక్కుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరు కూడా గమనించాడు. ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కరెంటు పోతే ఎన్ని నిమిషాల్లో సాల్వ్ అయింది అనే విషయాన్ని వీళ్ళు చెప్పలేదు. ఎందుకంటే కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి ప్రాణాలు కదా అవి. ఆ పైసలు ఇస్తే దేనికైనా సిద్ధం వీళ్ళు. నేను చెప్తా ఉన్నాను కదా, వీళ్ళంతా అదే బాపతిగాళ్ళు. అయితే ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే, ఒకసారి ఒక నాగరాజ్ అని చెప్పేసి NPDCLలో పనిచేస్తున్నటువంటి ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నించా. జూమ్ చేసుకో. ఇక్కడ చూడండి ఏమంటారు, ఈ కరెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగం ఏమంటారంటే 11 kV లైన్లో తొండ వలన పవర్ సప్లై ఇంటరప్షన్ గురించి ట్రోల్ అవుతున్న విషయంపై చిన్న వివరణ. అసలు లైన్ పై తొండ పడడం కొత్త విషయం కాదు. అంటే లైన్స్ పైన తొండలు కానీ, బల్లులు కానీ, పాములు కానీ, చాలా రకాల ఏవైతే జీవులు ఉంటాయో వాటి మీద పడి ట్రిప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్ విషయం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఆ తొండ పడింది హెడ్జ్ ఫ్యూజ్ సెట్కు ఉన్న సాలిడ్ కోర్ ఇన్సులేటర్ మీద. అలా జరిగినప్పుడు అంటే ఆ తొండ ఎక్కడి హెడ్జ్ ఫ్యూజ్ ఇన్సులేటర్ సంబంధించినటువంటి సెట్ అవుతుందో ఆ ఇన్సులేటర్ మీద అలా జరిగినప్పుడు వెంటనే 11 kV బ్రేకర్ ట్రిప్ అవుతుంది. అంటే ఎక్కడైనా కానీ అది ఆ టెక్నికల్ ప్రాబ్లం కాబట్టి అప్పటికప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోతుంది. ట్రిప్ అయిపోవడం వల్ల కరెంటు పోతుంది వాస్తవం చెప్పాలంటే. ఇక్కడ చూడండి, వెంటనే 11 kV బ్రేకర్ ట్రిప్ అవుతుంది, ఫ్యూజ్ కూడా పోతుంది. మళ్ళీ సప్లై రిస్టోర్ చేస్తే స్టాండ్ అవుతుంది. రిస్టోర్కి మినిమం 2 నిమిషాల సమయం చాలు. ఇక్కడ అదే జరిగింది. ముఖ్యంగా 11 kV లైన్లోని ఇంటరప్షన్కి కారణం లైన్కి షార్ట్ అయ్యే ప్రాణులు. తొండలు, బల్లులు, ఉడతలు, ఉడుములు, పాములు, పక్షులు. కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు, ఇక షేర్ చేసి చూడండి, చూపిస్తాను మీకు. మరియు లైన్కు తగిలే చెట్టు కొమ్మలు, అంతేకాకుండా ఇన్సులేటర్ ఫెయిల్యూర్ వల్ల లైన్ ఎర్తింగ్ అయ్యి 11 kV లైన్ ట్రిప్ అవుతుంది. ఆ విధంగా బ్రేకర్ సెట్ చేయబడి ఉంటుంది. మరియు గాలితో కూడిన వర్షం, ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు లైన్ ట్రిప్ చేస్తాం. ఎందుకంటే ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే నష్ట శాతం తక్కువగా ఉండాలని. అంటే వాస్తవంగా కూడా పెద్ద ఉరుములు, మెరుపులు వచ్చినప్పుడు ఇంట్లలో ఉన్నటువంటి మన టీవీలు ఆఫ్ చేస్తాం, ఫ్యూజ్లు ఆఫ్ చేస్తాం, అనేక రకాల ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అవుతున్నాయి అవన్నీ కూడా ఆఫ్ చేస్తాం. ఎందుకు అంటే అవి కాలిపోతాయనో, లేకపోతే ఫ్యూజ్లు ఎగిరిపోతాయనో, ఇంకేదో అవుతానో భయంతో మనం ఆల్రెడీ బంద్ చేస్తాం. వాస్తవంగా ఇది కామన్గా జరిగేటువంటి సినారియో. సో దానిలో పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈరోజు అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని లైన్ ట్రిప్ చేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. అంటే గతంలో చాలా సంఘటనలు జరిగి ఇల్లులు పేలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవంగా. సో అలాంటి సమయంలో ఎటువంటి గాలి లేకుండా కేవలం వర్షం మాత్రమే ఉంటే ఎటువంటి అంతరాయం ఉండదు, సరఫరా యథావిధిగా ఉంటుంది. ఒక్కసారి చివరిగా ఒక విషయం, రాత్రైనా పగలైనా ఎండైనా వారైనా ఎటువంటి సందర్భమైనా అంతరాయం ఏర్పడినప్పుడు మేము తక్షణమే సరఫరా పొందుకు పనిచేస్తాం అంటూ ఇక్కడ కొన్ని ఫోటోలు షేర్ చేసాడు. చూడండి, ఉడత, ఇది బల్లి, పాములు, ఇవన్నీ చూడండి క్లియర్గా. అంటే చాలా సందర్భాల్లో కామన్గా జరిగేటువంటి ప్రాబ్లమ్ని ఈరోజు కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తూ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ని పెద్ద ఎత్తున బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అనే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ యొక్క ఎవరైతే కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది వ్యక్తులను నేను సూటిగా అడుగుతా ఉన్నాను, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి. గత 10 ఏళ్ళలో కేసీఆర్ దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం పనిచేస్తే ఈరోజు కరెంటు ఉత్పత్తి మీద ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? అంటే ప్రమాదం అంటే కట్ అయ్యేటువంటి ట్రిప్ అయ్యేటువంటి అవకాశం కానీ, లేదంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏవైతే అంతరాయాలు జరుగుతున్నాయో సరఫరాలో అవి అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయా? అంటే కేసీఆర్ గత 10 ఏళ్ళు చేసే విధానాల వల్ల ఈరోజు ఏ విధంగా పరిపాలన జరుగుతూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అనను, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అనను, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ, లేకపోతే జెన్కో కంపెనీస్ కానీ, లేకపోతే ట్రాన్స్కో కానీ వేటి ఫెయిల్యూర్ కూడా కాదు. ఇక్కడ కేవలం కేసీఆర్ గత 10 ఏళ్లలో తీసుకున్నటువంటి దిక్కుమాలినటువంటి నిర్ణయాల వల్ల ఇప్పుడు కరెంటుకు అంతరాయం కలుగుతూ ఉన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. దీన్ని చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు.
నేను చెప్తా ఉన్నాను కదా, బుద్ధుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇంకా ఇట్లా మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది ఇక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి గతంలో వాళ్ళు ఏదైతే ప్రశ్నించే గొంతుక అని చెప్పుకున్నారో ఈరోజు వాళ్ళు మొత్తానికి మారిపోయారు. వాస్తవం చెప్పాలంటే మొత్తానికి కేటీఆర్కి అమ్ముడు పోయి ఈరోజు జర్నలిస్ట్ ముసుగులో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ట్విట్టర్ వేదికగా. సిగ్గుండాలి కొంచెమైనా, కోట్ల డబ్బులు తీసుకున్నారట గతంలో. కేటీఆర్ దగ్గర కావచ్చు, లేదంటే కవిత దగ్గర కావచ్చు, వీళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ముట్టేపుకొని ఈరోజు వాళ్లకు అన్యాయాలుగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా జర్నలిజాన్ని కూడా అమ్ముకుంటూ బతుకుతూ ఉన్నారు. ఈ బతుకులేందో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది.